హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త ఐటెం తోటి వచ్చేసాను. అదేనండి కునై, పేపర్ కునై, పేపర్ నైఫ్. చూడండి ఎంతో ఈజీగా మనము కునైని, పేపర్ నైఫ్ని తయారు చేయొచ్చు. ఈరోజు పేపర్ నైఫ్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకేంటంటే కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఒక పేపర్ని తీసుకొని చూడండి, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా క్రాస్ ఫోల్డింగ్ అయితే చేయాలి. మళ్ళీ ఇంకొక క్రాస్ ఫోల్డింగ్ కూడా చేయాలి. చిన్నగా లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకొక క్రాస్ ఫోల్డింగ్, అంటే నైఫ్ అనేది మనకి షార్ప్గా రావాలి కదండి, దానికోసంగా ఇంకొక చిన్న ఫోల్డింగ్ అనేది చేయాలి. మొత్తం అంతా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి. చూడండి, మధ్యలోకి ఇలా కట్ చేసేయాలి. అదే ఫ్రంట్ మనకి నైఫ్ పార్ట్ అనమాట. చూడండి, దాన్ని ఇలా మధ్యలోకి గమ్ పెట్టేసి అతికిచ్చేసేయాలి. అంటే అది మనకి ఊడిపోకుండా నైఫ్ పార్ట్ అనేది, ఫ్రంట్ నైఫ్ పార్ట్ అనేది తయారైపోతుంది. చూడండి, అంతే, ఎంతో ఈజీగా ఫ్రంట్ నైఫ్ పార్ట్ తయారైపోయింది. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేయొచ్చండి పేపర్ నైఫ్ కునై. చూడండి, ఇంకొక పేపర్ తీసుకొని కింద స్టిక్కి మనము ఇలా ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి వేస్ట్ పార్ట్, అంటే అంత పొడవు అవసరం లేదు, కొద్దిగా మనం కట్ చేసి దానికి కొద్దిగా గమ్ అంటించి చూడండి ఆ నైఫ్ పార్ట్లోకి మనం ఇన్సర్ట్ చేసేసేయాలి లోపలికి. చూడండి, స్టిక్ అనేది ఈజీగా తయారైపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి పేపర్ నైఫ్ తయారు చేయడము. ఒరిజినల్ చాకులాగే, ఒరిజినల్ నైఫ్ లాగే ఉంటుంది. ఎంతో ఈజీగా తయారు చేసేయచ్చు. చూడండి, ఇంకొక చిన్న పేపర్ తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసేసేయాలి. కట్ చేసి అటు ఇటు మనము ఫోల్డింగ్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసి క్రాస్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి క్రాస్ ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసేసేయాలి మధ్యలో. చూడండి, ఎంతో ఈజీగా పేపర్ నైఫ్ తయారు చేయొచ్చు. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంతే, ఓపెన్ చేసి ఫోల్డింగ్ అనేది చేసి రెండు వైపులా చూడండి, రెండు వైపులా నైఫ్ పార్ట్కి మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి అనమాట గమ్ పెట్టి అతికిచ్చేసేయాలండి. చూడండి, మధ్యలోకి ఇలా కట్ చేసేసేయాలి. స్టిక్లోకి మనము దాన్ని ఇన్సర్ట్ చేయాలి. చూడండి, స్టిక్లోకి లోపలికి ఇన్సర్ట్ చేసేసేయాలి. ఇన్సర్ట్ చేసి ఆ గమ్ము మనము పెట్టింది దాన్ని మంచిగా దాన్ని అతుక్కునేలాగా ప్రెస్ చేయాలి. అంతే, ఎంతో ఈజీగా పేపర్ నైఫ్ చాలా అంటే చాలా ఈజీగా తయారైపోయింది. చూడండి, అంతే. లాస్ట్లో మళ్ళీ దానికి ఒక రింగ్ అనేది మనము వాల్కి హ్యాంగ్ చేయడానికి కానీ దానికి రింగ్ అనేది ఈజీగా తయారు చేసేయచ్చు. చూడండి, ఒక చిన్న పేపర్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి రౌండ్గా ఆ స్టిక్ లోపలికి, పేపర్ స్టిక్ లోపలికి మనము ఇన్సర్ట్ చేసేసేయాలి. చూడండి, అంతే. ఎంతో ఈజీగా పేపర్ నైఫ్ అనేది చాలా చాలా అంటే చాలా ఈజీగా తయారైపోయింది. చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి ఎంత బాగుందో పేపర్ నైఫ్. నేను ఇంతకుముందే తయారు చేసి పెట్టానండి పేపర్ నైఫ్లు అవన్నీ. చూడండి, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.